తో ఆనందంగా ఉన్నారు సార్. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి జగన్నాథం గారు. మనతో ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. ఆంజనేయ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మనాయుడు గారు, అందరికీ నమస్కారాలు. ముందుగా ఇటువంటి ఒక అద్భుతమైన చర్చ, ఒక అద్భుతమైన విషయాన్ని మీరు చర్చకి తీసుకొచ్చినందుకు మిమ్మల్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఫ్రమ్ హార్ట్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ సార్. ఒక సిన్సియర్ రాజకీయ పార్టీ కార్యకర్తగా మిమ్మల్ని నేను ఎంత గొప్ప విషయాన్ని చర్చకి పెట్టారు. బహుశా మీరు ఒక్కరే ఈ చర్చ పెట్టినట్టున్నారు, భవిష్యత్తులో ఎవరైనా పెడతారేమో చూద్దాం. బ్రహ్మం ఒక్కడే, పరబ్రహ్మం ఒక్కడే అన్నట్లుగా బ్రహ్మనాయుడు గారు ఈ చర్చ పెట్టారు. అన్నిటికంటే సంతోషకరమైన విషయము, డొక్కా సీతమ్మ గారి వారసులతోటి నేను చర్చలో పాల్గొనడం ఏదైతే ఉందో, ఇట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ హ్యాపీనెస్. చాలా చాలా గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. అటువంటి గొప్ప వ్యక్తి వారసుడితో నేను చర్చలో పాల్గొంటాను. బ్రహ్మనాయుడు గారు, ఈరోజు రాజకీయాల్లో ఒక గుణాత్మకమైన మార్పు, ఒక క్వాలిటేటివ్ చేంజ్, మోస రాజకీయాల నుంచి మనం బయటకు వస్తాం. అది కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, మోస రాజకీయాల నుంచి మనం ఈ ట్రెడిషనల్ పాలిటిక్స్, ఈ అలవాటు పడ్డ రాజకీయాల నుంచి మనం బయటకు వస్తాం. దానికి ప్రధాన కారణం వ్యక్తులే కదా. రాజకీయ పార్టీ అయినా దేశమైనా వ్యక్తులే కదా. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక గుణాత్మకమైన మార్పు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ మార్పు రావడానికి ప్రధానమైన బాధ్యత మీరు ప్రస్తావించినట్టుగా పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమి ఏ పథకానికి కూడా బహుశా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పథకం అని పెట్టుకుంటాడని అనుకోవడం లేదు. ఆయన దానికి ఇష్టం కూడా లేదు ఆయనకి. మనుషులు ఏ విధంగా మనుషులు హృదయాల్లో నిలబడాలంటే, ప్రజల హృదయాల్లో వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు చేస్తున్న పథకాలు పేర్లు పెట్టుకుంటే సరిపోదు కదా. ఈరోజు ఈ దేశంలో బహుశా ప్రపంచంలో ఏ దేశంలో లేని వ్యక్తుల విగ్రహాలు ఒక భారతదేశంలోనే ఉంటాయి. అత్యంత ఎక్కువ విగ్రహాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారత రాజ్యాంగ రూపకర్తల్లో వారు ముఖ్యులు. ఈ రోజు దేశంలో ప్రధానమంత్రి గారు చెప్పారు, బిఆర్ అంబేద్కర్ గారే లేకుంటే నేను ఎక్కడున్నాను. సో అట్లా అంత గొప్ప వ్యక్తుల విగ్రహాలు ఉన్నాయి. అదే సమయంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఇంకా రాజకీయ నాయకులు, అవినీతి రాజకీయ నాయకులు కూడా విగ్రహాలు ఉన్నాయి. చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకు. అసలు మరి ఈ ట్రెండ్ ఏమిటని ఈరోజు ఆ ట్రెండ్ నుంచి మనం బయటకు రావడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో మోడీ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఖచ్చితంగా వారు ప్రజల హృదయాల్లో నిలబడిపోతారు అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. మనం చూసాం, భారతదేశంలో ఒక గాంధీ కుటుంబము, నెహ్రూ కుటుంబము. మరి నెహ్రూల కుటుంబ వారసులు అందరూ కూడా చివరిన తోక గాంధీ అని ఎట్లొచ్చిందో నాకైతే అర్థం కాదు. కానీ మహాత్మా గాంధీకి వీళ్ళకి రక్త సంబంధం లేకపోయినా అది వేరే చర్చ అనుకోండి. వారి పేరుతోటి కేవలం కేంద్ర పథకాలు 500 ఉన్నాయి. 500 పేర్లు. జవహర్లాల్ నెహ్రూ, శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇంకా రాహుల్ గాంధీ పెట్టలేదు అనుకోండి, రాజీవ్ గాంధీ, ఇవన్నీ కూడా చూసినప్పుడు 500 పథకాలు ఉన్నాయి. నేను నాయకత్వాన్ని, దేశానికి సేవలు చేసిన వాళ్ళు గుర్తించుకోవడంలో తప్పేమీ లేదు. అవును, కానీ అదే ఒక ఉద్యమం లాగా. ఎగ్జాక్ట్లీ ఆంజనేయ రెడ్డి గారు, ప్రతి నగరంలోనూ వారి పేర్లతోటి ఏదో ఒక కాలనీనో ఏదో ఒక రోడ్డు నగరంలో దేశం రాష్ట్ర ప్రభుత్వ పథకాలు చెప్పడం అది వేసుకుంటూ 1 లక్ష దాటిపోతాయి అనుకోండి. అది ఈ రోజు మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆలోచన ఏదైతే ఉందో, డొక్కా సీతమ్మ గారి పేరుతోటి, డాక్టర్ అబ్దుల్ కలాం పేరుతోటి, సర్వేపల్లి రాధాకృష్ణ గొప్ప విద్యావేత్త, గొప్ప ఫిలాసఫర్, భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేశారు. వారి పేరుతోటి పథకాలు తీసుకురావడం ఏదైతే ఉందో, నాకు డొక్కా జగన్నాథం గారు మన ఆనాటి స్పీకర్ పార్లమెంట్ లో ప్రస్తావించిన తీరు చూస్తుంటే చాలా గొప్పగా. ఆ దేశం గుర్తుపెట్టుకోవాలి డొక్కా సీతమ్మ గారి. ఆ దేశంలో పార్లమెంట్ హాల్లో చిత్రపటం ఉందంటే ఏ విధంగా మనం గుర్తించారో ఆమెని ప్రపంచం ఏ విధంగా గుర్తించింది.
అన్నింటిలో కల్లా గొప్ప దానము అన్నదానం అని మనం చెప్పుకుంటాం. అవును. ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళు మంచినీళ్ళు తాగుతారా, భోజనం తింటారంటే ఎంత రిలీఫ్ ఫీల్ అవుతారో మనకి తెలుసు కదా. కాబట్టి అంత గొప్ప కార్యక్రమం చేసిన డొక్కా సీతమ్మ గారి పేరు ఒక పథకానికి, గొప్ప విద్యావేత్త మన సర్వపల్లి రాధాకృష్ణన్ ఫిలాసఫర్ ఆధ్యాత్మికవేత్త వారి పేరు, అదేవిధంగా దేశం కోసం సర్వస్వం త్యాగం చేశారు మిసైల్ మ్యాన్ ఎస్ బ్రహ్మచారిగా నిలబడి ఈ దేశమే నాకు అంతే, నేను కాదు ప్రాధాన్యం, నా దేశము శాశ్వతం, నా దేశము శాశ్వతం, నేను అశాశ్వతం అని ఒక గొప్ప ఆలోచనతో ఆయన అనేక ప్రయోగం మిసైల్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న అబ్దుల్ కలాం గారి పేరుతోటి ఒక పథకాలు పెట్టడం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నిజంగా కూడా రాష్ట్రంలో వస్తున్న గుణాత్మకమైన మార్పు. పథకాలు ఒక్కోసారి ప్రధానమంత్రి పేరుతో అనేక పథకాలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఎవరైనా ఉండొచ్చు. అవును. పిఎం కిసాన్ ఆయోజన, అవును. పిఎం అనేక రకాల కార్యక్రమాలు, పిఎం జల్ జీవన్ మిషన్, పిఎం ఆయుష్మాన్ భారత్, పిఎం ఆవాస యోజన, ఇవన్నీ కూడా ప్రధానమంత్రి పేరుతో ఉంటుంటాయి. వ్యక్తులతో కాదు. ప్రధానమంత్రి ఈ ప్రభుత్వం ఉన్న ప్రధానమంత్రి ఉంటాడు, ఇంకొక ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఉంటాడు. కాబట్టి ఆ యొక్క ట్రెడిషన్ ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్ కూడా రావడం మనందరూ కూడా ఆహ్వానించాలా. నేను ఒక్క విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నాను. మనం ఒక్కసారి ఏం చేస్తారంటే ఆ పేరుని షార్ట్ కట్ చేసి ప్రభుత్వాల జీవులు, మా ఉదాహరణకు మా నెల్లూరు జిల్లా ఉందనుకోండి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాని ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అని వేసుకుంటారు. ఆఫ్ కోర్స్ జిల్లాల పేర్లు అవి రావచ్చు, అది ఎవరికి అభ్యంతరం. కానీ డొక్కా సీతమ్మ గారి పేరుతో వచ్చే పథకము పూర్తి పేరుతో ఉండాలి. టిఎస్ అది కాకుండా షార్ట్ కట్ చేసి డొక్కా సీతమ్మ డిఎస్ అని చెప్పడం కాకుండా ఆమె పూర్తి పేరు కట్టండి. ఆ పథకం ఎప్పుడు కొనసాగుతుండాలో ప్రభుత్వ వ్యవహారం అంతా ప్రభుత్వం కరెస్పాండెంట్ డొక్కా సీతమ్మ గారి ఆ యొక్క ఈ రోజు స్కూల్ కి మధ్యాహ్న భోజనం పథకానికి ఏదైతే ఉందో ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా కూడా ఇది నాకు ముందు మాట్లాడిన జగన్నాథం గారికి ముందు మాట్లాడిన అక్షర సత్యం గారు మాట్లాడారు కదా, వారు మాట్లాడిన ప్రతి అక్షరము సత్యమే, ప్రతి అక్షరము సత్యమే. అక్షరం సత్యం గారు మాట్లాడింది. కాబట్టి రాష్ట్రంలో రాజకీయాల్లో రాజకీయ ఆలోచన విధానంలో ఒక గుణాత్మకమైన మార్పు, పరిపాలనలో కూడా గుణాత్మక మార్పు వస్తుంది. ఇదంతా కూడా మేజర్. మనందరం పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలా. వారు ఇంతకంటే ఆయన మోసపోసిన రాజకీయ నాయకుడు కాదు కదా, మోసపోసిన ఆయన ఒక కొత్తగా ఆలోచించే రాజకీయ నాయకుడు. కాబట్టి మనం అభినందిద్దాం. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఆలోచన వెంటనే ఆమోదించి ఇది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, కేబినెట్ నిర్ణయం కదా, మొత్తం సమిష్టిగా ప్రభుత్వం తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ప్రభుత్వం పెద్దగా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఖచ్చితంగా ఇది రాబోయే వాటి ఒక బాట వేయాలా. దేశము గొప్ప వ్యక్తులు గుర్తుంచుకోవాలి, దేశంలో జాతీయ నాయకులు దేశం ఈ దేశానికి త్యాగం చేసిన వాళ్ళు గుర్తించుకోవాలి. అది మనకి స్ఫూర్తిగా. ఇంకోటి ఆంజనేయ రెడ్డి గారు ఈ దేశంలో